ఎన్ఏడీలో జరుగుతున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ సస్పెండ్ చేసిన 36 మందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ ఏఐడిఎఫ్ ఈ అనుబంధ యూనియన్లు విశాఖ జిల్లా ట్రేడ్ యూనియన్లు ఎన్ఏడి గేటు వద్ద ఏర్పాటు చేసిన సత్యాగ్రహ దీక్ష శిబిరం వద్ద నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ అన్యాయంగా 36 మంది ఉద్యోగులను చీఫ్ జనరల్ మేనేజర్ సస్పెన్షన్ చేయడం అన్యాయం అంటూ మండిపడ్డారు. కార్మికులు ఇప్పటి వరకు చేసిన అదనపు ఛార్జీలు పేమెంట్ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 36 మందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గంగారావు, జిల్లా సిఐటియు అధ్యక్షుడు కుమార్, డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ రెడ్డి వెంకట్రావు, డిఫెన్స్ కోఆర్డినేషన్ నాయకులు, ఏఐడిఎఫ్ నాయకులు, ఎన్ఏడి సిఈ యూనియన్ నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందు మన వ్యాన్కి అగ్రభాగాన ఓన్లీ యూనియన్ నాయకులు యూనియన్ కామ్రేడ్స్ వ్యాన్కి లారీకి మీరు ట్రక్కి నా పేరు శ్రీనివాస్ అండి, ఎన్ఏడి యూనియన్ జనరల్ సెక్రటరీ. నేవల్ ఆర్మమెంట్ డిపోలో 20 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఏదైతే ఉద్యోగులు చేసుకుంటున్న ఓటీని బుకింగ్ సిస్టాన్ని కొత్తగా జాయిన్ అయినటువంటి చీఫ్ జనరల్ మేనేజర్ గారు నవంబర్ 1వ తారీఖు నుంచి కార్మికులకు అది ఇవ్వనని చెప్పేసి నిరాకరించడం వల్ల 15 రోజులు కార్మికులు ప్రతి యాజమాన్యాన్ని అడిగిన తర్వాత, కిందనున్న ఆఫీసర్లను అడిగిన తర్వాత కూడా అది ఇచ్చేదానికి నిరాకరించిన తర్వాత గౌరవ లేబర్ ఆఫీసర్ గారిని కలవడం జరిగింది. నవంబర్ 15వ తారీఖున ఆ రోజు ఏదైతే కార్మికులు కష్టపడి ఎక్స్ట్రా అవర్స్ చేశారో దాన్ని ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉందని చెప్పి లేబర్ ఆఫీసర్ గారు తెలియజేసిన తర్వాత దానికి కూడా ఆయన నిరాకరించారు. యూనియన్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వెళ్ళి కార్మికులు చేసిన కష్టాన్ని అలా తీసేస్తామంటే కుదరదని చెప్పిన తర్వాత దాన్ని కూడా నిరాకరించిన తర్వాత కార్మికుల్ని లోపలికి రమ్మని పిలిచారు మాట్లాడడానికి. కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు ప్రాపర్గా చెప్పడం లేదు కార్మికులకి, కాబట్టి నేనే వాళ్ళని అడ్రస్ చేస్తానని చెప్పారు. లోపలికి వెళ్ళిన సందర్భంలో మహిళా కార్మికులు ఎవరైతే ఉన్నారో మేము కష్టపడిన ఓటీని మాకు బుక్ చేయండి సార్ అని చెప్పిన సందర్భంలో నాకు మూడ్ లేదు, నేను మూడ్ ఉన్నప్పుడు మాట్లాడతానన్నప్పుడు కార్మికులు కొంచెం ఆగ్రహానికి గురయ్యి సీజం డౌన్ అని చెప్పిన తర్వాత ఆయన వ్యక్తిగతంగా తీసుకొని 36 మంది కార్మికులను సస్పెండ్ చేయడము, అలాగే బయట 6 కార్మిక నాయకులపై ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. దీని మీద 1200 కార్మికులు ఒకే తాటిపైన వచ్చి ఏదైతే మా హక్కు ఉందో ఆ హక్కును అడిగినప్పుడు సీజం గారు నిరంకుశత్వంగా ప్రవర్తించడం మంచిది కాదని చెప్పి వెంటనే గత నెల 22వ తారీఖు నుంచి అజిటేషన్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే మనకి వారం రోజుల నుంచి సత్యాగ్రహ దీక్ష కూడా చేపట్టడం జరిగింది. ఏదైతే 36 మంది కార్మికుల్ని సస్పెండ్ చేశారో ఇమ్మీడియట్గా విధుల్లోకి తీసుకోవాలి. ఆల్రెడీ కార్మికులు కష్టపడిన ఓటీని బుక్ చేసేంత వరకు ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తాం. అవసరం అనుకుంటే డిఫెన్స్ రంగంలో ఉన్న యూనియన్లతో పాటు విశాఖ రక్షణ రంగంతో పాటు ఏదైతే జిల్లాల వారీగా ఉన్న నేషనల్ ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయో, జిల్లాలో ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయో అందరినీ కలుపుకొని ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం. ఇప్పటికైనా సీఎం గారు పునరాలోచన చేసి 36 మంది కార్మికుల్ని రీవర్క్ చేయాలి.